ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్నటువంటి ఒక బాధితురాలు ఆమె మీ పిఏ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ముఖ్యంగా నన్ను నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను మోసం చేశాడు అని, ఆ డబ్బులు అడిగినటువంటి నేపథ్యంలో నన్ను బెదిరించడం, అదేవిధంగా లైంగికంగా నన్ను ఇబ్బంది పెట్టడం, ఎవరైతే టీడీపీలో కొంతమంది నాయకుల దగ్గరికి నువ్వు వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి ఈవిడికి చెప్పడం, బూతులు మాట్లాడడం, మహిళని కూడా చూడకుండా ఆమెను ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆమెకి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నడి రోడ్డు మీద కొట్టించడం, అదేవిధంగా ఎస్పీ గారికి ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో నా మీద బందాపు సతీష్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడని కూడా బాధితురాలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లో ఈ లైన్ చూస్తే అత్యాచారం చేశాడని కూడా ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది ఎస్పీ గారి దగ్గర, ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్లో. మరి ఒక బాధిత మహిళ నడి రోడ్డు మీదకి వచ్చి నా మీద మీ పిఏ లైంగికంగా దాడి చేశాడు, లైంగిక వేధింపులు చేస్తున్నాడు, మా బంధువులు కొడుతున్నాడు అని చెప్పినటువంటి నేపథ్యంలో బాధితురాల వైపు ఉండవలసినటువంటి మంత్రి గారు, బాధితురాలకి న్యాయం చేయాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అది చెయ్యకపోగా ఈరోజు నిన్న మాట్లాడినటువంటి ఆవిడ ప్రెస్ మీట్లో బాధితురాలని బెదిరిస్తూ, ఆమెకి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని బెదిరిస్తూ, సాక్షి మీడియాని బెదిరిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా బెదిరిస్తూ ఆవిడ మాట్లాడినటువంటి హెచ్చరికలు, దీన్ని బట్టి మాకు ఏమర్థమవుతుంది అని అంటే ఖచ్చితంగా బాధితురాలకి న్యాయం జరగదు అని అయితే మాకు స్పష్టంగా కనిపిస్తుంది.